సరిహద్దుల్లో మన కోసం పోరాటం చేస్తున్నటువంటి సైనికుల కోసం అడుగుతున్నా, మీకోసం నా కోసం అడగట్ల. భారత్ మాతాకి జై ఒక్క కామెంట్ ఇవ్వండి. యూట్యూబ్ మొత్తం మీద కనీసం 500 మంది లేరా భారత్ మాతాకి జై అని కామెంట్ వేయగలిగిన వాళ్ళు? మన దేశం మీద పడి ఏడిచే ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలాగా మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి, భారత్ మాతాకి జై. భారత ప్రధాని యొక్క భద్రత అనేది అత్యంత కట్టుదిట్టమైన, ప్రపంచంలోనే కట్టుదిట్టమైనటువంటి ఒక కట్టుదిట్టమైన వ్యవస్థలో భారత ప్రధాని యొక్క రక్షణ వ్యవస్థ కూడా ఒకటి. ఆయన ఉపయోగించేటువంటి వాహనాలు కావచ్చు, విమానాల వరకు ప్రతిదీ అత్యున్నత సాంకేతికతతో డిజైన్ చేయబడి ఉంటాయి. సాధారణంగా మన దేశ నాయకులు రకరకాల బ్రాండ్ స్మార్ట్ ఫోన్లని చేత్తో పట్టుకుని కనిపించినప్పటికీ ప్రధాని మాత్రం సాధారణ ఫోన్లని, మార్కెట్లో దొరికేటువంటి ఐఫోన్లని ఉపయోగించడం అనేది ఉండదు. ప్రధాని కమ్యూనికేషను అత్యంత రహస్యంగా మరియు సురక్షితంగా ఉండడానికి రుధిర అనేటువంటి ఒక ప్రత్యేక స్మార్ట్ ఫోన్ని వాళ్ళు ఉపయోగించడం జరుగుతుంది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రత్యేకంగా దీన్ని డిజైన్ చేసి ప్రధానికి ఇస్తుంది. ఈ ఫోన్ పూర్తిగా దేశీయ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మాత్రమే, అలాగే మిలిటరీ గ్రేడ్ ఇన్స్పెక్షన్తో పనిచేస్తూ ఉంటుంది. ఇందులో ఎటువంటి ప్లే స్టోర్ ఉండదు. కేవలం ప్రభుత్వం ఆమోదించినటువంటి యాప్లు మాత్రమే దీంట్లో పనిచేస్తూ ఉంటాయి, ఇంకేముండవు. ఎవరైనా ఈ ఫోన్ని హ్యాక్ చేయడానికి లేదా దొంగలించి అన్లాక్ చేయడానికి ప్రయత్నం చేస్తే అందులో ఉన్నటువంటి డేటా యొక్క సెల్ డిస్ట్రక్షన్ మోడ్ ద్వారా మొత్తం అవన్నీ కూడా నాశనం అయిపోతాయని చెప్తారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ సాధారణ టెలికాం సెక్టార్ని వాడకుండా ఆర్ఎక్స్ అనేటువంటి ఒక రెస్ట్రిక్టెడ్ నెట్వర్క్ ద్వారా మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. ప్రధాని యొక్క భద్రతా వ్యవస్థ 5 విభిన్న పొరలుగా డివైడ్ అయి ఉంటుంది. వీటికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండోలు నాయకత్వాన్ని వహిస్తారు. ఆర్మీ, డిఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ వంటి విభాగాల నుంచి ఎంపిక చేసిన 3000 కంటే ఎక్కువ మంది కమాండోలు ప్రధాని చుట్టూ 24 గంటలు లక్షణంగా ఉంటూనే ఉంటారు డిఫరెంట్ లేయర్స్లో. దీనికి తోడు ఏదైనా ఒక టెర్రరిస్ట్ అటాక్ కానీ, హైజాక్ లాంటి అత్యవసర పరిస్థితులు కనుక ఎదురైతే తక్షణమే రంగంలోకి దిగేందుకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోస్ ఎప్పుడు స్టాండ్ బైలో రెడీగా ఉంటారు. రూట్ క్లియరెన్సు, ట్రాఫిక్ క్లియరెన్సు వీటి కోసం స్థానిక పోలీసులు బాధ్యతను అప్పటికప్పుడు వహిస్తూ ఉంటారు. వీటితో పాటు నిరంతరం శత్రువుల యొక్క కదలికల్ని పసిగట్టేందుకు ఇంటెలిజెన్స్ బృందాలు, కంటింజెన్సీ వాహనాలు, సైబర్ సెక్యూరిటీ టీమ్స్ ఇవన్నీ కూడా నిరంతరం శ్రమిస్తూ ఉంటాయి. మోడీ ప్రయాణాల కోసం ఉపయోగించేటువంటి కార్ల శ్రేణి అత్యంత శక్తివంతమైనటువంటి శ్రేణి. మెర్సిడిస్ పేబ్యాక్, బిఎండబ్ల్యూ, రేంజ్ రోవరు, టయోటా ల్యాండ్ క్రూజరు ఇలాంటి శక్తివంతమైనటువంటి వాహనాలు ఈయన కాన్వాయ్లో ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. ఈ కార్లు ప్రత్యేకమైనటువంటి బ్యాలిస్టిక్ ప్రొటెక్షన్ని కలిగి ఉంటాయి అన్నమాట. కార్ బాడీ దాదాపు 18 మిల్లీమీటర్ల యొక్క స్టీల్తో, అంటే విండోస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, బుల్లెట్ ప్రూఫ్తో ఉంటాయి ఇవన్నీ. ఈ కార్ల మీద ఎంత పెద్ద తుపాకీతో కాల్పులు జరిపినా లేదా క్షిపణులతో దాడి చేసినా కూడా లోపల ఉండేవారికి ఏ రకమైన ప్రమాదము జరగదు అని చెప్తూ ఉంటారు. సో ఈ వాహనాల్లో 3 పొరల బ్యాలిస్టిక్ ప్రొటెక్షన్ ఉంటుందని చెప్తారు. కారు కింద బాంబులు లేదా ఐఈడి పేలులు జరిగితే వచ్చేటువంటి ప్రెజర్ని పక్కకు మళ్లించడానికి వీటి అడుగు భాగాన్ని వి షేప్లో డిజైన్ చేశారు అని చెప్తుంటారు. ఒకవేళ టైర్లు పంచర్ అయినా కూడా ఈ కార్లు గంటకి 80 కిలోమీటర్ల వేగంతో 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవని చెప్తారు. విషవాయువుల దాడి జరిగినప్పుడు ఆటోమేటిక్గా అర్ధగంట పాటు ఆక్సిజన్ అందించేటువంటి వ్యవస్థ, మంటలు అంటుకుంటే వెంటనే ఆర్పివేసేటువంటి ఆటో ఫోమ్ సిస్టమ్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయని చెప్తారు. ప్రధాని సుదూర ప్రాంతాలకు, విదేశాలకే ప్రయాణించడానికి ఎయిర్ ఇండియా 1 బోయింగ్ విమానాన్ని ఉపయోగించడం కూడా మనం చూసాము. ఇది కేవలం ఒక విమానం మాత్రమే కాదు, ఎందుకంటే గాలిలో ఎగిరేటువంటి ఒక రాజభవనంలో ఉంటుంది ఇదని చెప్తారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీన్ని ఆపరేట్ చేస్తుంది స్వయంగా దగ్గరుండి. దీని లోపల ప్రధాని కోసం ప్రత్యేకమైనటువంటి బెడ్రూము, ఆఫీసు, లాంజ్, కాన్ఫరెన్స్ రూము, ఆపరేషన్ థియేటరు వీటితో కూడినటువంటి మెడికల్ సూట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఈ విమానం భారతదేశం నుంచి అమెరికా వరకు ఎక్కడ ఆగకుండా నాన్ స్టాప్గా ప్రయాణించగలదు. గాలిలోనే ఇంధనాన్ని నింపుకునేటువంటి సదుపాయం కూడా దీంట్లో స్పష్టంగా ఉంటుంది.